కేటాయింపు నిమిత్త కేంద్ర ప్రభుత్వం 26,216.38 కోట్ల మొత్తాన్ని, అట్లాగే ఆర్థిక సంఘం గ్రాంట్ల నిమిత్తం 3,277.64 కోట్లను కేటాయించడమైంది అధ్యక్ష. దీనికి సంబంధించిన వివరాలను కూడా ఈ సమాధానం పత్రంలో పొందుపరచడమైంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. జనరల్గా ఈ సమాధానం కొద్దిగా డీటెయిల్డ్గా ఉన్నట్టు అనిపించలేదు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులతో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హెడ్ వైజ్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్లో రావాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి అధ్యక్ష. అందులో ప్రత్యేకించి బయ్యారం ముక్కుకు సంబంధించి రిపీటెడ్గా మన పార్లమెంట్లో వాళ్ళు సమాధానం చెప్తా ఉన్నారు, మేము అసలు బయ్యారం దగ్గర ఫ్యాక్టరీ పెట్టేటటువంటి సమస్య లేదని చెప్పి. దానికి సంబంధించి ఏమన్నా అసలు బేసిక్ అలొకేషన్ అన్నా జరిగిందా లేదా. అట్లనే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించేమో పాజిటివ్ న్యూస్ వస్తూ ఉంది అధ్యక్ష, కోచ్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తామని. మరి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి బేసిక్ అలొకేషన్ వచ్చిందా లేదా. అండ్ బీబీ నగర్లో ఎయిమ్స్ కడతా ఉన్నాం అధ్యక్ష, ఎయిమ్స్కి సంబంధించి మరి ఎంత ఇచ్చారు, ఇంకా పెండింగ్ ఎంత ఉంది, ఇట్లాంటి అంశాలు అధ్యక్ష. నేను అట్లా హెడ్ వైజ్గా ఇస్తారు డీటెయిల్స్ అనుకున్నాను, కానీ అట్లా ఇవ్వలేదు. అవకాశం ఉంటే అట్లా ఇవ్వాలని మంత్రివర్యులు కోరుతా ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష, మనం చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి మొదలు పెడితే స్థానికంగా ఉండేటటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడితే మీకు తెలంగాణకు 30,000 కోట్లు తెచ్చాం, 40,000 కోట్లు తెచ్చామని చాలా బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష. అందుకోసమనే ఈ ప్రశ్న ప్రత్యేకంగా అడగడం జరిగింది అధ్యక్ష. ఉదాహరణకి మనకు మన హైదరాబాద్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనం ఇక్కడ నుంచి 10,000 కోట్లకు పంపాము అంచనా వేసి, వాళ్ళు ఎంతో కొంత ఇచ్చిర్రు, 200, 300 అన్నారు, కానీ ఆ వివరాలు ఇందులో లేవు అధ్యక్ష. అట్లానే పంట నష్టం జరిగినప్పుడు కూడా మనం చాలా పెద్ద ఎత్తున అంచనాలు వేసి పంపినాం అధ్యక్ష. దాంట్లో మరి ఏమి ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం అన్నది డీటెయిల్గా ఇచ్చినుంటే మనం రేపు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి ఆస్కారం ఉండేది అధ్యక్ష. అట్లనే చివరిగా నీతి ఆయోగ్ అనేటటువంటి సంస్థ మరి కేంద్ర ప్రభుత్వానికి డిఫరెంట్ రికమెండేషన్స్ ఇస్తుంది అధ్యక్ష. అందులో మనం మిషన్ భగీరథ ఏదైతే ఉందో దానికి 24,000 కోట్లు ఇవ్వాలని వాళ్ళు రికమెండ్ చేసి చాలా సంవత్సరాలైంది. దానికి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఫాలోఅప్ చేసాం, మీరు కూడా ఫాలోఅప్ చేస్తే, ఎందుకంటే నిన్న మంత్రి సీతక్క గారు సమాధానం ఇస్తూ కూడా 53 లక్షల పైచీలకు మనం మిషన్ భగీరథలో ఇండ్లకు కనెక్షన్స్ ఇచ్చుకున్నామని చెప్పారు అధ్యక్ష. ఇంకోన్లీ 4 lakhsే ఉన్నాయి దాంట్లో కూడా. అంటే ఆల్మోస్ట్ అది ఫినిష్ అయినటువంటి ప్రాజెక్ట్కి మన హక్కుగా మనం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా వారు ఫాలోఅప్ చేయవలసిందిగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అట్లానే మిషన్ కాకతీయకు సంబంధించి కూడా నీతి ఆయోగ్ వాళ్ళు రికమెండ్ చేశారు అధ్యక్ష, 20,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు తెలంగాణ ప్రభుత్వానికి అని రికమెండ్ చేశారు. మరి దాంట్లో ఏమన్నా ఫాలోఅప్ చేస్తామా, ఎస్పెషలీ అవకాశం ఉంటే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా సభ్యులందరికీ హెడ్ వైజ్గా ఇచ్చినట్టయితే బాగుంటుందని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. గౌరవ సభ్యురాలు అడిగినటువంటి ప్రశ్నలకు మాత్రమే నేను సమాధానం ఇందులో పొందుపరిచాను. సరే, వారు బైఫర్కేషన్ యాక్ట్కి సంబంధించి బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, లేకపోతే ఎయిమ్స్ కానీ, కాజిపేట కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి కానీ, మిగతా వాటికి సంబంధించిన సమాచారం కూడా ఇస్తారేమో నా క్వశ్చన్లో అనుకున్నాను, రాలేదని అనుకున్నారు. అంటే మీరు అడిగిన క్వశ్చన్లో ఇవి లేవు అధ్యక్ష. అడుగుంటే డెఫినెట్గా ఇచ్చేవాడిని. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ది టోటల్ ఫండ్స్ అలాటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు ది స్టేట్ గవర్నమెంట్ అండర్ వేరియస్ స్కీమ్స్. ది ఆన్సర్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాలకి వేరియస్ స్కీమ్స్ పేరు మీద నేరుగా నిధులు కేటాయించదు. వాళ్ళు అనౌన్స్ చేసుకునే స్కీమ్స్ సంబంధించి ఆ బడ్జెట్లో నిధులు కేటాయించుకుంటారు తప్ప ఆయా రాష్ట్రాల వారిగా అనేది కేటాయించరు అసలు. ది ఆన్సర్ ఈజ్ వెరీ క్లియర్. రెండోది, ది బడ్జెట్ అలొకేటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ టు ద స్టేట్, టు ద తెలంగాణ స్టేట్ అండర్ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అండ్ గ్రాంట్స్ అని అడిగారు. అండర్ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ సంబంధించి నేను క్లియర్గా చెప్పాను ఎంత ఇచ్చారు అని, అట్లాగే గ్రాంట్స్ కూడా ఎంత ఇచ్చారు అని కూడా చెప్పాను. థర్డ్ క్వశ్చన్ ఈజ్ సి ఈజ్ లాస్ట్ 1 year అన్నారు. నేను ఆ పైన రెండింటికి మొదటి దానికి ఏమో లేదు అసలు, రెండో దానికి ఎంత ఇచ్చారో కూడా చెప్పేసాను. సో మీరు అడిగినటువంటి నేను సమాధానం చెప్పిన తర్వాత మీరు అడిగినవన్నీ కూడా ఈ ప్రశ్నలో సంబంధం లేదు. డెఫినెట్గా మీరు అవి అడిగితే డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు. అట్లాగే ఎయిమ్స్ సంబంధించి నేను డిఫెండ్ చేయటం కాదు, మీరు అడిగింది గౌరవ మంత్రి గారు డీటెయిల్గా ఇవ్వలేదంటే నేను చెప్తున్నాను. మీరు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చాలా స్పష్టంగా ఇచ్చాను. మీరు అడిగినటువంటి మిగతా వాటికి సంబంధించి కూడా మీరు అడిగితే డెఫినెట్గా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
మీకు ఇంకా కావాలంటే నేను ఇయర్ వైజ్ కూడా తీసుకొచ్చేస్తాను. 10 years కూడా నా దగ్గర ఉంది. అసలు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్కి మీరు ఎంత ప్రపోజ్ చేశారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎంత వచ్చింది, మేము ఇప్పుడు ఎంత ప్రపోజ్ చేసాము, ఎంత వచ్చింది అనేది కూడా లెక్కలు కావాలంటే కూడా నేను చైర్మన్ గారు చెప్పమంటే నేను డీటెయిల్గా చెప్తాను ఇయర్ వైజ్. కానీ అవన్నీ చూస్తే అవన్నీ చూస్తే లేదండి. నేను అంటే సార్ నేను ప్లీజ్ గౌరవ సభ్యురాలు మంత్రి గారిని పూర్తి చేయాలి సార్. నేను చెప్పేది ఏంటంటే మీరు లెక్కలు అడిగారా, అంకెల సంఖ్య నేను కరెక్ట్గా ఏది ఉందో అదే ఇస్తున్నాను. నేను వారిని సపోర్ట్ చేయటమా, మిమ్మల్ని సపోర్ట్ చేయటమా, మమ్మల్ని సపోర్ట్ చేసుకోవటం ఏం లేదు. నేను అదే అడుగుతున్నాను. మీరు 1 year మీరు 1 year అంటే 1 year కూడా ఇస్తాను నేను మీకు. నా 2 తీసుకొని వచ్చాను నేను. రవీంద్రరావు గారు అది అడిగితే అది కూడా ఇస్తాను నేను. దానికి కూడా ఇస్తాం. మేము ఏది దాచుకునే వాళ్ళం కాదు. చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్న లెక్కలను స్పష్టంగా కంప్యూటరైజ్ చేసాం. ఎప్పుడు అడిగినా తీసి ప్రింట్అవుట్ తీసుకొని ఇవ్వటమే. సో ఇబ్బంది ఏం లేదు. అరే రవీంద్రరావు గారు మీరు రన్నింగ్ కామెంటరీ బంద్ చేస్తారా, బంద్ చేయరా? సరే, నేను ఈ సంవత్సరం ఇవ్వండి అని అడిగితే అది కూడా చెప్తాను. కోపం కాదు, మీరు రన్నింగ్ కామెంటరీ బంద్ చేయండి దయచేసి. సరే, ఈ సంవత్సరం అడుగుతున్నా అది కూడా చెప్తాను నేను. ట్యాక్స్ డివల్యూషన్ సంబంధించి ఈ సంవత్సరం మీరు ఫైనాన్షియల్ ఇయర్ అడిగారా, ఈ సంవత్సరం అడిగారా అంటే అది కూడా మెన్షన్ చేయాలి మీ క్వశ్చన్లో ప్రాపర్గా, ఇయర్ అనేది కూడా. అయినా కానీ నేను చెప్తా ఉన్నాను. 23-24 December ఒక్క నిమిషం సార్. జనరల్గా ఫైనాన్షియల్ ఇయర్ మెన్షన్ చేస్తారు గత సంవత్సరం అంటే. సో మేము December 23 ట్యాక్స్ డివల్యూషన్ వచ్చింది 3,067 కోట్లు, 67 కోట్లు ఈ ఆ నెలలో వచ్చింది. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ నుంచి వచ్చింది 284 కోట్లు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ దగ్గర నుంచి వచ్చింది 162 కోట్లు. అట్లాగే జనవరి 2024 1,534 కోట్లు వచ్చింది ట్యాక్స్ డివల్యూషన్. ఫైనాన్స్ కమిషన్ సంబంధించి 685 కోట్లు వచ్చింది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ వచ్చి 182 కోట్లు వచ్చింది. టోటల్గా 2,400 కోట్లు వచ్చింది. అట్లాగే ఫిబ్రవరి 2024 సంబంధించి 4,481 కోట్లు ట్యాక్స్ డివల్యూషన్ కింద వచ్చింది. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ నుంచి 196 కోట్లు వచ్చింది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ సంబంధించి 915 కోట్లు వచ్చింది. మొత్తంగా 5,592 కోట్లు వచ్చింది. అట్లాగే మార్చ్ 2024 ట్యాక్స్ డివల్యూషన్ సంబంధించి 2,019 కోట్లు వచ్చింది. ఫైనాన్స్ కమిషన్ సంబంధించి 612 కోట్లు వచ్చింది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ సంబంధించి 2,040 కోట్లు వచ్చింది. జిఎస్టీ కంపెన్సేషన్ వచ్చేసి మొట్టమొదటిసారి 518 కోట్లు వచ్చింది. మొత్తంగా 5,189 కోట్లు వచ్చింది అధ్యక్ష. అట్లాగే 2024-25 ఏప్రిల్ సంబంధించి 2024 ట్యాక్స్ డివల్యూషన్ 1,469 crores వచ్చింది. ఫైనాన్స్ కమిషన్ నుంచి 0 వచ్చింది. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ వచ్చింది 124 crores వచ్చింది. మొత్తంగా 1,593 కోట్లు వచ్చింది. మే 2024 సంబంధించి ట్యాక్స్ డివల్యూషన్ 1,469 కోట్లు వచ్చింది. ఫైనాన్స్ కమిషన్ నుంచి 160 కోట్లు వచ్చింది. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ వచ్చేసి 1,074 కోట్లు వచ్చింది. టోటల్గా 2,704 కోట్లు వచ్చింది అధ్యక్ష. జూన్ 2024 ట్యాక్స్ డివల్యూషన్ వచ్చి 2,938 కోట్లు. ఫైనాన్స్ కమిషన్ నుంచి 63 కోట్లు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్కి వచ్చి 178 కోట్లు. టోటల్గా 3,178 కోట్లు వచ్చింది అధ్యక్ష. అలాగే జూలై 2024 సంబంధించి ట్యాక్స్ డివల్యూషన్ 1,831 కోట్లు వచ్చింది. ఫైనాన్స్ కమిషన్ నుంచి 43 కోట్లు వచ్చింది. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ వచ్చి 884 కోట్లు వచ్చింది. టోటల్గా 2,758 కోట్లు వచ్చింది అధ్యక్ష.
ఆగస్టు 2024 సంబంధించి ట్యాక్స్ డివల్యూషన్ 1873 కోట్లు వచ్చింది. ఫైనాన్స్ కమిషన్ నుంచి 0, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ వచ్చి 92 కోట్లు, టోటల్గా 1964 కోట్లు అధ్యక్ష. సెప్టెంబర్ 2024 సంబంధించి 1873 కోట్లు ట్యాక్స్ డివల్యూషన్. ఫైనాన్స్ కమిషన్ నుంచి 0, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ వచ్చేసి 351 కోట్లు, టోటల్గా 2223 కోట్లు. అక్టోబర్ 2024 3745 కోట్లు, ఫైనాన్స్ కమిషన్ నుంచి 702 కోట్లు, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ వచ్చి 371 కోట్లు, టోటల్గా 4818 కోట్లు. నవంబర్ 2024 1873 కోట్లు ట్యాక్స్ డివల్యూషన్, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ వచ్చి 75 కోట్లు, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ వచ్చి 70 కోట్లు, స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ మొట్టమొదటిసారి 450 కోట్లు, టోటల్గా 2467 కోట్లు వచ్చింది అధ్యక్ష. టోటల్గా ఇప్పటివరకు ఈ ట్యాక్స్ డివల్యూషన్ 28171 కోట్లు వచ్చింది. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ నుంచి 2819 కోట్లు వచ్చింది. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ నుంచి 6442 కోట్లు వచ్చింది. జిఎస్టీ కంపెన్సేషన్ వచ్చి 518 కోట్లు వచ్చింది. స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ సంబంధించి 450 కోట్లు వచ్చింది. టోటల్గా మొత్తంగా కలిపి 38,400 కోట్లు వచ్చినాయి అధ్యక్ష. ఇది అంటే ఇవన్నీ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అట్లాగే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ సంబంధించినటువంటి సమాచారం. ట్యాక్స్ డివల్యూషన్ మనకు పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే వాటా నెలవారీగా ఈ మేము ప్రభుత్వం తీసుకున్న తర్వాత నుంచి నెలవారీగా ఈ రాష్ట్రానికి వచ్చిందంతా నేను సమాచారం ఇచ్చాను మీకు. ఇది మీకు దీంట్లో ఇంకా కావాలంటే ఈ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అంటే ఉదాహరణకి లోకల్ బాడీసు, అర్బన్ లోకల్ బాడీసు, డిజాస్టర్ రిలీఫ్ లాంటి వాటికి ఇచ్చేది. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అంటే మనందరికీ తెలిసిందే. ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది పెద్ద ఎత్తున నిధులు వచ్చేటువంటి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్. దాని ద్వారా అట్లాగే నేషనల్ హెల్త్ మిషన్ అనేది అది కూడా అటువంటి వాటి వల్ల పిఎంజిఎస్వై, ఎస్ఎస్ఏ, సర్వశిక్ష అభియాన్, అంగన్వాడీ ఎట్సెట్రా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ద్వారా వచ్చేటువంటి నిధులు మొత్తం సమాచారం ఇచ్చాను అధ్యక్ష. ఇది కాకుండా గత 10 సంవత్సరాలు ఇవ్వంటే కూడా ఇయర్ వైజ్ లేదు. మీరు అడిగితే మేము వచ్చిన తర్వాత తీసుకొచ్చింది, మేము వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సార్ వారికి పంపండి మీరు. సార్ నేను ఎందుకు చెప్తున్నా అంటే మేము వచ్చిన తర్వాత ఎంతో కొంత కష్టపడి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నిధులు మేము ఎంత పెట్టాము, ఎంత తీసుకొచ్చామని చెప్పాము. మరి నేను అనుకుంటున్నాను వాళ్ళు ఏమైనా కంపారిటివ్ స్టేట్మెంట్ గత 10 సంవత్సరాలు మేము ఎక్కువ తెచ్చాము, మీరు తక్కువ తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నం చేశారు అని అంటే ఆ 10 సంవత్సరాలు కూడా తీసుకుని వచ్చాను అధ్యక్ష. ఒకసారి టోటల్ అమౌంట్ చెప్పండి, చెప్తా. 10 సంవత్సరాలకు సంబంధించి కవిత గారు 10 సంవత్సరాలకు సంబంధించి నిమిషం ఓడే నేను క్లోజ్ చేస్తా. మొత్తం 10 సంవత్సరాలు చదవను, టోటల్ చెప్పేసి టోటల్ చెప్పండి. టోటల్ అధ్యక్ష టోటల్గా 2,53,113 కోట్లు వీళ్ళు ప్రపోజ్ చేశారు అధ్యక్ష. 10 సంవత్సరాల్లో వీళ్ళు వాళ్ళతో కొట్లాడి లేకపోతే ఏం చేశారో కదా తీసుకొచ్చింది మాత్రం 88,947 కోట్లు మాత్రం. నేను ఇయర్ వైజ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా ఇవ్వటాన్ని నేను సిద్ధంగా ఉన్నాను. ఇవన్నీ ఎవరినో బ్లేమ్ చేయడం కోసం చెప్పేది కాదు అధ్యక్ష. మీరు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర ఉన్న సమాచారం టోటలీ కంప్యూటరైజ్. ఇది ఏ సంఖ్యలో అంకెలు మార్చేవి కూడా కాదు, ఇచ్చాను. ఇంకా ఏదైనా సమాచారం కావాలంటే కూడా మీరు ప్రశ్నలు అడిగితే నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా ఇంకోటి అడిగితే అది ఫార్మేట్లో వస్తే దానికి కూడా ఇస్తాను. థ్యాంక్ యూ అధ్యక్ష. ప్రతిసారి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నిస్తామని వారు అనుకుంటున్నారు అధ్యక్ష. నా ఉద్దేశం అది కాదు. మా ఉద్దేశం ఏంటంటే బీజేపీ నుండి ఎవరు వచ్చినా అడ్డగోలుగా ఇన్ని ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం, ఇన్ని లక్షలు ఇచ్చినాం, అన్ని లక్షలు ఇచ్చినాం అంటారు అధ్యక్ష. దానికోసమే ఆ క్లారిటీ కోసం అడగడం జరిగింది. కాకపోతే వీరు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చాలా కన్ఫైన్ టు అడిగిన క్వశ్చన్ కానీ ఇచ్చామని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ టైం మేము కూడా ప్రశ్నలు డిఫరెంట్గా ఇస్తాం అధ్యక్ష. కాకపోతే మీరు 10 సంవత్సరాల్లో మేము
తేలేకపోయామని నిధులు చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే మాకు బీజేపీకి ఉన్న వైరంతో ప్రాబబ్లీ మేము తేలేకపోయామేమో, మీకు బీజేపీకి ఉన్న ఫ్రెండ్షిప్తో మీరు తెచ్చుకోగలుగుతున్నారు ఈ మధ్య. కాబట్టి ఇబ్బంది ఏం లేదు, మీరే అంకెలతో సహా ప్రూవ్ చేశారు కాబట్టి మేము సంతోషిస్తున్నాం అధ్యక్ష. జై తెలంగాణ. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు. ఐ రియలీ అప్రిషియేట్ సార్. అధ్యక్ష, ఇక్కడ ఆవాస్ ఈజ్ ఏ ఫెడరల్ సిస్టమ్.